నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు సదాశివ, వీసీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్. ఈరోజు నిరక్షరాస్యత మరియు నిరక్షరాస్యులైన వాళ్ళు కూడా గొప్పవాళ్ళైన వారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాస్తవానికి విద్య లేనివాడు ఇంత పశువు అన్నారు పెద్దలు. నేను కూడా ఒక రోజు నాడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ కండక్టర్ పక్క సీట్లోనే కూర్చొని ఉన్నాను. ఒక పెద్ద ఆయన వచ్చి, సార్ ఈ బస్సు ఏ ఊరికి వెళుతుంది అని అడిగాడు. నేను ఎందుకు చెప్పాలి అని అన్నాను. ఆయన అన్నాడు, నాకు ఆ బోర్డు చదవడం రాదు సార్ అన్నాడు. 10 రూపాయలు ఇస్తే చెప్తాను అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, సార్ నాకు చదువు నేర్చుకోవాలి అని మీరు ఇంత వెరైటీగా నాకు చెప్పారు. అయితే మా ఊళ్ళో ఇప్పటికీ వయోజన విద్య కార్యక్రమాలు నడుస్తున్నాయి, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మీరు అడిగిన 10 రూపాయలు నేను ఇస్తాను, కానీ ఖచ్చితంగా నేను బస్సు పేరు ఎక్కడికి వెళ్తుందో బోర్డు చదువుకునే విధంగా నేను మారుతానండి అని చెప్పేసి మళ్ళీ నన్ను వాళ్ళ ఊరికి ఆయన చదువు నేర్చుకున్న తర్వాత నన్ను పిలిచి ఇలాంటి మోటివేషన్ కార్యక్రమం కూడా ఇప్పించారండి. నిజానికి విద్య లేకపోతే చాలా ఇబ్బందులండి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ పేరు మీద 23 ఎకరాల పొలం ఉండేది. అయితే వాళ్ళ సంబంధీకులు ఈవిడికి జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈవిడ కోమాలో ఉంది, కనీసం తను ఏమీ తినడం లేదు, ఏమీ చేయట్లేదు. అలాంటి సందర్భంలో వీళ్ళు కొన్ని పత్రాలు తీసుకెళ్ళి ఆవిడ చేత వేలిముద్ర వేయించుకున్నారండి. ఆ తర్వాత ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగుపడింది, మెరుగుపడింది. కానీ ఆవిడ ఉన్న ఆస్తి మొత్తం కూడా వీళ్ళు ఆవిడతో వేలిముద్ర వేయించుకొని కొట్టేశారండి. అంటే చదువుకొని ఉంటే తను సంతకం పెట్టే పరిస్థితిలో ఉంటేనే సంతకం పెట్టేది, కానీ తను సంతకం పెట్టలేని పరిస్థితిలో కూడా వేలిముద్ర తీసుకొని వాళ్ళ ఆస్తిని మొత్తం కూడా కొట్టేశారంటే అర్థం చేసుకోండి. కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. సరే, మీరు ఒక మాట అడగచ్చు, ఏం చదువుకొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి అని కూడా అడగచ్చు. ఎస్, ఒప్పుకుంటానండి. అద్భుతమైన తెలివితేటలతో ఆయన వేలిముద్ర వేసేవారు పత్రాల మీద. కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు అప్పట్లో ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. అయితే ఏం ఉంటే చదువు లేదు, ముఖ్యమంత్రి అయ్యారు, బాగుంది. అలాగే అందం లేకున్నా కానీ గొప్పవాళ్ళు కావచ్చండి. మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన ఏమైనా అందగాడా? చింపురి జుత్తేసుకొని ఎలా ఉంటాడు చూశారు కదా. కానీ మిసైల్ మ్యాన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించగలిగాడు. అంతేకాదు భారతదేశపు ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా కూడా ఆయన చేశాడు. అంటే అందం లేకున్నా గొప్పవాళ్ళు కావచ్చు, చదువు లేకున్నా గొప్పవాళ్ళు కావచ్చు. చదువు కావాలి, ఎంతవరకు మినిమం అని చెప్పాను. నెక్స్ట్ డబ్బు లేకుండా కూడా గొప్పవాళ్ళు కావచ్చండి. అదేంటండి డబ్బు లేకుండా గొప్పవాళ్ళు అవుతారు ఎలా? ఒక విద్యార్థి తను చదువుకునేందుకు డబ్బు లేదు, తను పాఠశాలకు వెళ్ళిన సందర్భాల్లో నోటు బుక్కులు కూడా కొనుక్కోలేని పరిస్థితి, అలాగే టెక్స్ట్ బుక్కులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. గత సంవత్సరం తనతో పాటు చదువుకున్న విద్యార్థులు ఏదైతే నోట్స్ రాసుకున్నారో ఆ నోట్సులన్నీ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి అందులో మిగిలిపోయిన తెల్ల కాగితాలను మొత్తం బైండింగ్ చేసి మళ్ళీ ఒక నోట్ బుక్ కుట్టుకుని ఆ నోట్స్లో మాత్రం రాసుకునేవాడు. చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ కొనుక్కునే పరిస్థితి లేదు. రోజు గ్రంథాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఏదో ఒక టెక్స్ట్ బుక్ తెచ్చుకునేవాడు. ఈరోజు తెలుగు, నెక్స్ట్ డే నాడు ఈ తెలుగు ఇచ్చేసి సైన్స్, ఆ నెక్స్ట్ డే సైన్స్ ఇచ్చేసి ఇంగ్లీష్, ఇలా రోజుకు ఒక టెక్స్ట్ బుక్ తెచ్చుకుని చదువుకునేవాడు. అలా ఒకరోజు చదువుకుంటూ ఆ టెక్స్ట్ బుక్ రాత్రి 11:30కో 12 గంటలకో పడుకునే ముందు కిటికీలో పెట్టేసి అలా నిద్రపోయాడు. తెల్లవారేసరికి మంచు
పుస్తకం మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఆ పుస్తకాన్ని అలాగే లైబ్రరీకి తీసుకెళ్ళాడు. లైబ్రరీన్ గారు ఏమన్నారంటే, ఈ పుస్తకం వాపస్ తీసుకోబడదు, దీని స్థానంలో కొత్త పుస్తకాన్ని కొని ఇవ్వాల్సిందే అని చెప్పాడు. కానీ ఆ కొత్త పుస్తకం కొనడానికి ఈ అబ్బాయి దగ్గర డబ్బులు లేవండి. అలాంటి సందర్భంలో ఆ పక్కనున్న తన ఇంటి పక్కనున్న వాళ్ళు ఎవరెవరి ఇళ్ళలో అయితే గేదెలు ఆవులు ఉంటాయో వాళ్ళందరినీ సంప్రదించి ఆ పక్కనే ఉన్న పంట పొలాల్లో గెట్ల మీద మొలిసిన గడ్డి ఉంటుంది చూడండి, ఆ పచ్చిగడ్డి కోసుకొని వచ్చి ఆ రోజుకు ఒక మోపు చొప్పున ఒకరింట్లో వేసి వాళ్ళు ఏమిస్తే అది తీసుకుని 15 రోజుల పాటు కష్టపడి ఒక కొత్త పుస్తకాన్ని కొని లైబ్రరీకి ఇచ్చాడు. ఆయన ఎవరో కాదండి, ద గ్రేట్, ప్రపంచంలోనే అద్భుతమైన దేశము, గొప్ప దేశము, పెద్ద దేశము, అన్నిట్లో ముందంజలో ఉన్న దేశము అనుకున్న అమెరికాకి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి. అవును, డబ్బు లేకున్నా గొప్పవాడయ్యాడు, జ్ఞానం లేకుండా కూడా గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారండి. అదేంటండి, జ్ఞానం లేకుండా ఎలా గొప్పవాళ్ళు అవుతారు అని ఆశ్చర్యపడవచ్చు మీరు. మరొక వ్యక్తి గురించి చెప్తాను. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడు, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు. కానీ తన తోటి విద్యార్థులందరూ ఏ నుంచి జెడ్ వరకు ఏబిసిడీలు అన్నీ రాయగలిగారు. కానీ ఏబీ కూడా దిద్దలేని పరిస్థితిలో ఈ విద్యార్థి ఉండిపోయాడు. అలాంటి సందర్భంలో వాళ్ళ మేడం ఒక ఉత్తరం రాసింది వాళ్ళ అమ్మకి, మీ అబ్బాయి చదువుకోవడానికి పనికిరాడమ్మా, ఇంకేదైనా పని ఉంటే ఆ అబ్బాయికి నేర్పండి. మిగతా తోటి విద్యార్థులందరూ ఏ నుంచి జెడ్ వరకు దిద్దగలిగిన మీవోడు ఏబిసిడీలు 4 కూడా దిద్దలేకపోతున్నాడు అని చెప్పేసి లెటర్ రాసి పంపించింది వాళ్ళ అమ్మగారు. తిరుగు అదే లెటర్లో వెనక వాళ్ళ అమ్మ రాసింది, మా అబ్బాయికి చదువు నేర్పే కెపాసిటీ మీకు లేదు అని చెప్పేసి తిరిగి రాసి పంపించింది. ఆ తర్వాత ఆ తల్లి వాళ్ళింట్లోనే ఆ అబ్బాయికి విద్యాబుద్ధులు నేర్పుతూ గొప్పవాణ్ణి చేసింది. అదే వ్యక్తి ఇప్పుడు ఈ వెలుతురుని చూస్తున్నామే, ఆ బల్బ్, విద్యుత్తుతో బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్. ఇంకా కూడా పట్టుదల ఉంటే గొప్పవాళ్ళు కావచ్చు. జ్ఞానంతో అవసరం లేదు, డబ్బుతో అవసరం లేదు, అందంతో అవసరం లేదు, చదువుతో అవసరం లేదు. పట్టుదల ఉంటే గొప్పవాళ్ళు కావచ్చు అని నిరూపించిన మరొక వ్యక్తి ఉన్నాడు. నేను ఇలాగే ఏదో ఒక మోటివేషన్ క్లాస్ ఇచ్చి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేప్పటికీ మా ఆవిడ ముఖంలో విచిత్రమైన వెలుగు కనబడుతుంది. 25 years ఇండస్ట్రీ అండి, 25 ఏళ్ళయింది మా పెళ్ళి. అయితే ఆవిడ ముఖంలో ఆనందాన్ని గుర్తుపట్టగలుగుతాం కాబట్టి, ఏంటి ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు అని చెప్పి నేను ఆశ్చర్యంగా అడిగాను. అప్పుడు అంది, మీరు గొప్పవాళ్ళు కాబోతున్నారండి అంది. ఓసే తల్లి, నీకు ఇన్నేళ్లకు తెలిసిందా నేను గొప్పవాడిని కాబోతున్నానని అని చెప్పాను. అది కాదండి, మీలాగే ఒక మోటివేటర్ గారు ఈరోజు మధ్యాహ్నం టీవీలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బట్టతల ఉంటే గొప్పవాళ్ళు అవుతారు అని అన్నారు. ఈ మధ్య మీకు బట్టతల వస్తుంది కదా, కాబట్టి మీరు అతి త్వరలో గొప్పవాళ్ళు కాబోతున్నారు అంది. అప్పుడు అన్నాను, స్పెల్లింగ్ మిస్టేకే తల్లి, బట్టతల కాదు, పట్టుదల ఉంటే గొప్పవాళ్ళు అవ్వచ్చు, అని చెప్పేసి ఆ పట్టుదల గురించి మరొక స్టోరీ చెప్పదలుచుకున్నాను. పక్కింట్లో ఈ పిల్లోడు చదువుకోకుండా ముద్దబ్బాయిలా ఉంటే స్కూల్కి పంపించకుండా అలాగే ఇంట్లో పెట్టేసుకున్నారు. పక్కింట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఆ పోట్లాట మధ్యలో ఒసై అని కోపంగా వాళ్ళ ఆవిడ మీద అరుస్తూ, ఈ పక్కింటి పిల్లోడు ఎప్పుడైతే ఆ మండలం మీదకి, చంద్రుడి మీదకి వెళ్ళి తిరిగి వస్తాడో అప్పుడు నువ్వు చెప్పిన మాట నేను వింటాను, అప్పటిదాకా నేను చెప్పింది నువ్వు విను అని చెప్పేసి కసిగా మాట్లాడాడు. అయితే ఈ అబ్బాయి ఆ పక్కింట్లో ఉన్న కిటికీలోంచి వీళ్ళ మాటలు వింటున్నాడు. అయితే నేను ఆ పైనున్న చంద్రుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తే అంకులు ఆంటీ మాట వింటారా అని చెప్పి
అప్పటి నుంచి కసిగా పట్టుదలగా నేను ఖచ్చితంగా ఆ చంద్రమండలం మీదకి వెళ్ళి తిరిగి రావాలి అని ఒక పట్టుదలతో చదవడం స్టార్ట్ చేశాడు. అతడే మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంటే ఇప్పుడు ఆలోచించండి, మీలో కసి ఉంటే ఏదైనా సాధించగలరు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు, నిరక్షరాస్యతను కూడా జయించి అద్భుతమైన భారతాన్ని సృష్టించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.